మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శ భావాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట పప్పుల వీధిలోని ఎడ్లపల్లి వెంకటేశ్వర నగరపాలక ఉన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. బండారు ఈశ్వరమ్మ పొదుపు గ్రూప్ సౌజన్యంతో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకుగా కృషి చేస్తున్న మహనీయుడు పూలే అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు వంశీ నెల్లూరు సైడ్ రమ్మా అమ్మ, మీరు సైడ్ రండి. ప్రతి ఒక్కరు కూడా వారికి మంది వచ్చేసినటువంటి వెనక నువ్వు ముందుకెళ్తారా జూమ్ తీసుకో. జ్యోతిరావు పూలే భావించడానికి శుద్ధంగా నీ కుర్చీ ఎక్కువ నేను అని చేసి కానుకోరు మీరు. సార్ అటు నిలబడితే ఫోటో తీసుకుంటాం. అందరు కొంచెం బయటగా వస్తే అందరు ఫోటో వస్తారు. బయట అందరూ ఎవరు రావటం లేక ఆవిష్కరిస్తున్నారు. సార్ నారాయణ సార్ మా సెల్ ఫోన్. జ్యోతిరావు పూలే జోహార్, జ్యోతిరావు పూలే జోహార్, సావిత్రిబాయి పూలే. సైడ్ జరుగు. ఈ యొక్క స్కూల్లో పూలే యొక్క విగ్రహాన్ని ఈరోజు యాక్చువల్గా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు ఈ స్కూల్లో ఉన్న అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేస్తున్నాను. పూలే గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఆడపిల్లలకి మొట్టమొదటిగా ఒక విద్యా సంస్థ అంటూ స్థాపించింది అంటే మొట్టమొదటి ఈ యొక్క భారతదేశంలో స్టార్ట్ చేసింది పూలే గారి జీవనం. అలాంటి వాటిని యాక్చువల్గా మనం అవసరం. అలాంటి వాళ్ళు ఆలస్యంగా తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క మహిళలకి అత్యంత ప్రాధాన్యత అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. అటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ దత్తాత్రేయ గారిని మరొకసారి యాక్చువల్ కావాల్సి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ దేశంలో దాదాపుగా 65% ఆ కార్యక్రమం జరిగింది.
ఏసీ భవనం అలాగే ఈరోజు అక్కడి నుంచి ముందుకు వస్తున్నారు సెక్రటరీ మాట్లాడారు త్వరలో వాళ్ళు ఆటలు వర్తిస్తున్నారు పూర్తి చేసి మనందరికీ కూడా దాని యొక్క ఫలాలు అందేలాగా వారు కృషి పెట్టడం జరిగింది. కొడుకు బలిగిన వర్గాల ఆశాజ్యోతిగా సార్ నిర్వహిస్తుంటే సార్ కంటే చిన్నగా ఇంటికి పోయిన వాళ్ళ దగ్గరికి తీసి ఏ ఊరు మీదని అడిగి దగ్గర తీసి వాళ్ళ మనవడలాగా దగ్గరికి తీసింది కదా. ఓకే, నేను మాట్లాడబాకు, నా జన్మ వాడే వస్తుంది. ఈ ఫోన్ మోగుతుంది చూడు, అది వస్తుంది. తీసుకున్నాను ఊరికి చేయబాక
దత్తాత్రేయ గారు ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. నెల్లూరులో గౌరవనీయమైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి యొక్క మనోడు రిసెప్షన్లో పాల్గొని అక్కడ నుంచి యాక్చువల్గా ఈరోజు జ్యోతి పులే యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ యొక్క ఎన్నో డివిజన్ ఇది 6వ డివిజన్లో వైవిఎం స్కూల్ ఆవరణలో యాక్చువల్గా విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. దాంట్లో వారితో నేను కూడా పాల్గొన్నాను. బీసీ నాయకులు అందరూ కలిసి యాక్చువల్గా ఈ విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేశారు. ఈరోజు భారతదేశంలో అసలు మహిళలు చదువుకోవాలనే యొక్క దీన్ని తీసుకొచ్చింది జ్యోతి పులే గారి యొక్క సతీమణి. అంతకుముందు లేదు. ఫస్ట్ మహిళలకంటూ ఒక స్కూలు పెట్టి విద్యని స్టార్ట్ చేసింది. అదేవిధంగా బడుగు వర్గాలు అంటరానితనం వాళ్ళు దానికోసం ఎంతో పోరాడారు వాళ్ళు. ఆ స్ఫూర్తిని ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు యాక్చువల్గా అనేక చట్టాలు చేసినాయి. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటే అంటారు, మహిళలు అన్నిట్లో మగవారితో సమానంగా పోటీ పడాలి అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఆ రోజు జ్యోతి పులే గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఖచ్చితంగా మనం పేదలు, నిరుపేదలు, బడుగులకు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉంటుంది. థ్యాంక్ యూ.